అంటేనే కార్యకర్తల పార్టీ. ఎంతో మంది కార్యకర్తలను తీర్చిదిద్ది నాయకులుగా మలిచిన చరిత్ర కేవలం టీడీపీ పార్టీకి ఉంది. అందుకే ఈ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు కూడా మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించారు. అయితే కొంతమంది మాత్రం పార్టీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా చంద్రబాబును ఎదిరించి రాజకీయంగా భూస్థాపితమయ్యారు. అలాంటి వారిలో తెలంగాణ కీలక నేత ఒకరు. దేవేందర్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 15 ఏళ్ల కిందట దాకా తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉండేవారు. కానీ దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. నిజానికి ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ప్రస్తుతం దేవేందర్ గౌడ్ టీడీపీలోనే ఉంటున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ బీజేపీలో ఉన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు తెలంగాణలో పర్యటించడంతో మరోసారి దేవేందర్ గౌడ్ పేరు వినిపిస్తుంది. మేడ్చల్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దేవేందర్ గౌడ్. చంద్రబాబు నాయుడు హయాంలో హోంమంత్రిగా పనిచేశారు. కానీ 2008లో తెలంగాణ విషయంలో చంద్రబాబుతో విభేదించి టీడీపీకి రాజీనామా చేశారు. నవ తెలంగాణ పార్టీ పెట్టారు. కానీ దాన్ని ఎక్కువ రోజులు నడపలేకపోయారు. అప్పుడే ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. కానీ 2 చోట్ల ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్నాళ్లకు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన దేవేందర్ గౌడ్ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నారు కూడా. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరుతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం కొంత ప్రభావం కోల్పోవడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీరేందర్ గౌడ్ 2 ఏళ్ల కిందటనే బీజేపీలో చేరారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకులకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా సున్నితంగా రిజెక్ట్ చేశారు. అయితే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి లీడర్ల ఇళ్లను చుట్టేశారు. ఈ క్రమంలోనే దేవేందర్ గౌడ్ ను రేవంత్ కలుస్తున్నారు. ఆయన కొడుకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆయన పావులు కదిపారు. రేవంత్ గతంలో ఒకే పార్టీలో పనిచేయడం, తెలంగాణలో దేవేందర్ కీలకమైన కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని భావించిన కార్యరూపం దాల్చలేదు. అయితే తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉండేవారు దేవేందర్ గౌడ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా మెలిగారు. ఒకవేళ ఆయన టీడీపీలోనే ఉండి ఉంటే దేవేందర్ గౌడ్ కథ వేరుగా ఉండేది. అయితే నాడు చంద్రబాబుని ఎదిరించిన దేవేందర్ గౌడ్ మళ్లీ టీడీపీకి దగ్గర కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు కూడా తెలంగాణ పార్టీ పగ్గాలు యువకులకే అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్ కుమారుడు టీడీపీ పగ్గాలు దక్కించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్ కుటుంబం యాక్టివ్ అవుతుందా, పూర్వ వైభవం తిరిగి తెచ్చుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.